మనలో చాలామంది డాక్టర్, ఇంజనీరు అవ్వాలనుకుంటాం. అలా అవ్వలేని పక్షంలో ఇంక లైఫే లేదనుకుంటాం కదా. కానీ అలా అందరిలో అనుకోలేదు కాబట్టి డాక్టర్ కాలేకపోయినా వ్యవసాయ శాస్త్రవేత్తగా రాణించి 3.6 కోట్లు పిహెచ్డి ఫెలోషిప్ సాధించిన బాతినేని విమల గారికి ఇది ఎలా సాధ్యమైనదే ఈరోజు తెలుసుకోబోతున్నాం. విమల గారు కూడా మొదట మనలో చాలామందిలాగే డాక్టర్ కావాలనుకున్నారు. సీటు కూడా వచ్చింది, కానీ దానికి సరిపడా ఆర్థిక స్తోమత లేకపోయింది. సో అప్పుడే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే వ్యవసాయ రంగంలో కూడా ఫ్యూచర్ బాగుంటుంది అనిపించి దానికి సంబంధించిన కోర్సుల్లో జాయిన్ అయ్యి అందులో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. తర్వాత కిసాన్ కాల్ సెంటర్లో పనిచేస్తూ అక్కడున్న రైతుల సమస్యల గురించి లోతుగా తెలుసుకుంటూ భూముల మీద పరిశోధనలు చేస్తూ శాస్త్రవేత్తగా ఎదిగారు. వ్యవసాయ రంగానికి ఏ పరిజ్ఞానాన్ని జోడిస్తే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చన్న ఉద్దేశంతో పరిశోధన కోసం 2023లో డెన్మార్క్కి వెళ్ళి అక్కడ అనేక యూనివర్సిటీలకి రీసెర్చ్ కోసం అప్లై చేసుకున్నారు. ఒక్క అవకాశం కూడా రాలేదు. ఇక్కడికి వచ్చి తప్పు చేశానా అని బాధపడుతున్న సమయంలో తన భర్త ఇచ్చిన ధైర్యంతో లక్ష్యం వైపు ముందుకు సాగారు. ఏఐ, రిమోట్ సెన్సింగ్లను వ్యవసాయ రంగంలో ఉపయోగించడంతో పాటు సోయా దిగుమతులపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయంగా పెద్ద చిక్కుడును సాగు చేయొచ్చు అనే అంశంపై ప్రాజెక్టు తయారు చేసి దాన్ని సబ్మిట్ చేస్తే 200 ప్రాజెక్టుల్లో మన విమల గారిది ఒకటి సెలెక్ట్ అవ్వడం, దానికి 3 yearsకి ఫెలోషిప్ సాధించడం అన్నది మనందరికీ గొప్ప విషయం.